మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలండి. ఈ యొక్క బ్రదర్ టి జీవన్ రాజు అనే పేరున యూట్యూబ్లో కానీ ఇక వాట్సాప్లో కానీ ఈ యొక్క కార్యక్రమాలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీకు అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదములు ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ఇక ప్రతిదినం బైబిల్ చదివే వారికి సువర్ణ అవకాశం అనేటువంటి ఉద్దేశాన్ని ఏర్పాటు చేసి బైబిల్ చదవండి, బైబిల్ క్విజ్లో పాల్గొనండి, బహుమతులు పొందండి. ఈ యొక్క బహుమతులు ఏంటి అని అంటే మొబైల్ రీఛార్జ్. మీరు అనేక విధాలుగా మొబైల్ని వాడుకుంటున్నారు. అయితే దేవుని యొక్క పని కొరకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఫ్రీ మొబైల్ రీఛార్జ్ కొంతమందికి ఏర్పాటు చేయాలని తలుస్తున్నాము. మరి ఈ కార్యక్రమాలను ప్రోత్సహించేటటువంటి వారిని బలపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మాతో పాటు కలిసి బైబిల్ రీడింగ్ చేయడానికి ముందుకు రావాలని ప్రేమతో కోరుతున్నాం. మరి సువార్థికులు కూడా పాలు పొందొచ్చు. విశ్వాసులను కూడా అనేక మందిని ఏకీభవించేటట్లుగా సిద్ధపరచండి. ఇక 365 రోజులను కూడా ఇక పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తి చేద్దాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము వీటిని ఈరోజు చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడుకు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయో సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పుట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. 2వ అధ్యాయంలో అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాను ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడుగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకేలాగా సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము. జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు. కొండను పగులుగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులుగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనుందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులు కొనును. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. 3వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమియో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కీడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను
నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. మరి మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి యొక్క బైబిల్ రీడింగ్లో పాలు పొందండి. బైబిల్ క్విజ్లో కూడా నెలాఖరు బైబిల్ క్విజ్లో పాలు పొందండి. మొబైల్ రీఛార్జ్ ఫ్రీగా చేయించుకోండి. నా పేరు బ్రదర్ టి జీవన్ రాజు. మొబైల్ నెంబర్ 9603055078. ఇక యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరి ఈ యొక్క పరిచర్యలను బలపరచడానికి మీరు ముందుకొస్తూ ఉంటే ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా ఘనంగా జరిపించబడతాయి. ఇక సువార్థికులను కూడా కలుపుకోవడం జరిగింది. సువార్థికులకు సహకారంగా ఉండొచ్చు. అలాగే విశ్వాసులలో కూడా నిరుపేదలు ఉంటారు. వారిని కూడా ఎంకరేజ్ చేయడానికి ఈ యొక్క రీఛార్జ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రభు పేరిట మరొకసారి మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను.